నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కారంటే నా వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మిర్చి కసాలను చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు దాకా పల్లీలను వేసుకోవాలి. పల్లీలను వేసుకుని ఒక 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు ధనియాలని ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు గసగసాలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి కాకుండా ఇలా విడివిడిగా ఎందుకు యాడ్ చేస్తున్నానంటే నువ్వులు గసగసాలు తొందరగా వేగిపోతాయి. పల్లీలు ధనియాలు కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ నువ్వులు గసగసాలని యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇవి వేసుకుని ఒక 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుందాం. నువ్వులు గసగసాలని యాడ్ చేసి ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం దీంట్లో ఒక 2 స్పూన్ల దాకా ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ కనుకుంటే డైరెక్ట్గా దాన్నే ఒక 2 స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి. లేదా ఇలా ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు వీటిని మనం ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎండు కొబ్బరి ఎక్కువ వేగిందంటే మాడిపోతుంది అన్నమాట. ఇలా కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు మనకి ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న మసాలాలని ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందు మసాలాలు వేయించుకున్న ప్యాన్లోనే ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ని కొద్దిగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఒక 7-8 బజ్జీ మిరపకాయలు తీసుకుని వాటిని ఇలా సగానికి కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ముందే మిర్చి కసాలం చేయడానికి వీటిని ఫస్టే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుంటే మనకు కర్రీ చేయడం ఈజీ అయిపోతుంది. టేస్ట్ కూడా ఇలా ముందే మనం మిరపకాయలని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలని ఇలా ఫ్రై చేసేసుకుని వీటిని ఇంకో బౌల్లోకి తీసేసుకోవాలి. మనం ఫస్టే ఇలా వేయించుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఇవి క్రిస్పీగా ఉండి భలే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మసాలాలను కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి సరిపోయేంత కారం మీ టేస్ట్కి సరిపోయేంతగా యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపోయేంతగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేయడం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. అలాగే 1 స్పూన్ అల్లం పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసి వీటిని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఓ పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఒక పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు నుంచి చింతపండు పులుసు తీసాను అనమాట. దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి.
ఇలా మనం మసాలా పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 200 ml వాటర్ని మిక్సీ జార్లో వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఇందులో ఎలాగో వాటర్ యాడ్ చేయాలి కాబట్టి ఆ వాటర్ని మిక్సీ జార్లో వేసుకుని యాడ్ చేసుకున్నామంటే ఇందులో ఉన్న ఎక్సెస్ మసాలా మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బజ్జీ మిర్చిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి ఇంకో 5 minutes కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మిర్చి కసాలం రెడీ అయిపోతుంది. బజ్జీ మిర్చిని యాడ్ చేసిన తర్వాత మనం ఇంకో 5 minutes కుక్ చేసుకోవడం వల్ల ఆ మిరపకాయలకు కూడా ఈ మసాలా అంతా బాగా పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఇంకో 5 minutes పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా 5 minutes కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి కసాలం రెడీ అయిపోతుంది. నేను చెప్పినట్టు మీరు యాజ్ టీజ్ చేశారంటే ఇది అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా చేసేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇది ఓన్లీ బిర్యానీస్లోకి, బగారా రైస్లోకి కాదు, ఏ ఫ్లేవర్డ్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. పులావ్స్లోకి, అన్ని రకాల రైస్లోకి చాలా బాగా సూట్ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఏ ఫ్లేవర్డ్ రైస్తో తిన్నా కానీ దీని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు మనకి మిర్చి కసాలం రెడీ అయిపోయింది. నా ఛానల్ని కనుక ఈరోజే కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.